నిన్నటిదాన్ని అనుసరించి మళ్ళీ మరుసటి రోజు గ్రహిస్తున్నాం. కనుక పంచకృత్యాలు ఎప్పుడో జరిగే పనులు కావు, ఎప్పుడూ జరిగే పనులు. ప్రపంచంలో నిరంతరం పంచకృత్యములు జరుగుతుంటున్నాయి. పంచకృత్యాలు జరగాలంటే ఏముండాలి? పెద్ద ఆలోచించక్కర్లేదండి, మీరే సింపుల్గా చెప్పచ్చు. నిద్ర లేవాలి అంటే సృష్టి, పనులు చేయాలి స్థితి, నిద్ర పోవాలి లయం తిరోధానం, మళ్ళీ లేవాలి అనుగ్రహం. ఇదంతా ఏముంటే జరుగుతుంది? లోపల చైతన్యం అంటూ ఒకటి ఉంటే జరుగుతుంది. కనుక కృత్యాలు విడిచిపెట్టి కృత్యాలన్నీ ఏది ఉండడం వల్ల జరుగుతుందో ఆలోచించండి. అప్పుడు కృత్యములు దేనివల్ల జరుగుతుందో అది. ఈ దేనివల్ల జరుగుతుంది అంటే అధిష్టానం. అధిష్టానాన్ని అనుసరించి కృత్యములు జరుగుతున్నాయి. కనుక అధిష్టానం అంటే చైతన్యం. చైతన్యం లేకపోతే లేవడము లేదు, పని చేయడము లేదు, ఏదీ లేదు. కనుక ఏ చైతన్యం వల్ల 5 కృత్యములు జరుగుతున్నాయో ఆ చైతన్యం పరమేశ్వరుడు. ఆయన చేసే పనులు 5 కృత్యములు. కనుక పంచకృత్యాలు ఎక్కడ చేస్తున్నాడు? ఎక్కడ పెడితే అక్కడే చేస్తూనే ఉన్నాడు, అణువు మొదలు బ్రహ్మాండం వరకు. ఈ పంచకృత్యాలు ఏ శక్తితో చేస్తున్నాడో అది అమ్మ. శక్తి లేకపోతే ఇందులో ఒక్కడ చేయగలడండి ఆయన. చైతన్యం శక్తి 2 వేరు కాదు, అది శివశక్త్యాత్మకం అంటే. దానివల్ల అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు 5 పనులు చేసేటప్పుట పంచుకుంటున్నట్టండి. ఇంట్లో కూడా అంతే. వంట వండాలంటే ఆవిడ పెత్తనం, ఇంట్లోకి ఏవైనా తేవాలంటే ఆయన గారి పెత్తనం. అలాగే ఇద్దరు పంచుకుంటే కానీ ఇల్లు నడవం. ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, అదొకటి. అందుకు ఈ 5 పనులు పంచుకున్నట్టండి ఇద్దరు కూడా. అందులో ఆవిడ అందుట సృష్టి స్థితి అనేటిది నేను చూసుకుంటాను, సంహారము తిరోధానము మీరు చూసుకోండి, అనుగ్రహం మన ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్టు. ఇది పంపకం అండి. ఎంత అద్భుతంగా జరిగిందో చూడండి. ఇక్కడ పంచకృత్యాల పంపకం ఇది. ఈ పంచకృత్యాల పంపకంలో సృష్టి స్థితి ఆవిడ చేస్తున్నప్పుడు ఆయన సహకరిస్తాట, అదొకటి. అందుకని సృష్టి స్థితి నువ్వు చేసుకొని తర్వాత నిద్రలేపు అండి ఆయన. ఈయన లేకపోతే ఆవిడ చెయ్యదు అసలు. ఈయన లేకుండా ఆవిడ చేయదు, ఆవిడ లేకపోతే ఈయన చేయడు, అదొకటి. మనం అనేక మార్లు చెప్పుకున్నాం జ్యోతి కాంతి, అదే ఉదాహరణ. అందుకే శివుడు లేకపోతే శక్తి ఒక్క పని చేయదు. అందుకే శివుడు ఉంటేనే సృష్టి స్థితిని చేస్తూ ఉంటుంది. అయితే అదంతా ఆవిడ పని. ఆవిడకి సహకరిస్తూ ఉంటాడు, అప్పుడు ఆవిడ చేస్తుంది. ఆవిడ వండుతుంటే కూరలు తరిగించినట్టు. కనుక ఆయన గారి సహకారంతో సృష్టి స్థితులు చేస్తుందట. ఇప్పుడు మీ టైం వచ్చిందండి అంటుందట. అప్పుడు ఆయన పని మొదలెడతాట. ఏదది? సంహారము తిరోధానము, ఈ 2 పనులు. ఈ 2 పనులు చేసేటప్పుడు ఆవిడ సహకరిస్తూ ఉంటుందిట. ఇది తెలుసుకోవాల్సింది. తిరిగి అనుగ్రహం అయినప్పుడు ఆవిడ వస్తుంది, ఇద్దరు కలిసి చేస్తారటండి. ఇక్కడ ఇంకొక అర్థంలో మళ్ళీ పంచకృత్యాలు కన్ఫ్యూజన్ చేయకుండా ఇంకొక అర్థం చెప్పుకుంటున్నాం. ఇందాక అదే అర్థం, ఇప్పుడు మరొక అర్థం. సృష్టి స్థితి సంహారాలు అందరికీ తెలుసు. తిరోధానము అనుగ్రహము అంటే బంధము మోక్షము, ఇదొక అర్థం అండి. ఇక్కడ తిరోధానం అంటే మరుగుపరచుట, సత్యాన్ని మరుగుపరచడం. ప్రపంచమంతా పరబ్రహ్మమయం, ఒప్పుకుంటారా? ఏది చెప్పాం గనక ఎప్పుడైనా అనిపించిందా? జగమంతా బ్రహ్మమయం అనిపించిందా? రామదాస్ పాట విన్నప్పుడు అనిపించింది అంతా రామమయం, జగమంతా రామమయం. అంతేగాని ఎప్పుడైనా మనకు రాముడు అనిపించిందా? పాట బాగుంది, పాడుతున్నప్పుడు బాగుంది, కానీ అంతా బ్రహ్మమయం ఎప్పుడూ అనిపించలేదు మనకి. సత్యం అదే, కానీ అనిపించట్లేదు. అంటే అనిపించకుండా చేసేదేదో ఒకటి ఉందండి, అదే తిరోధానం, మరుగుపరచుట. సత్యాన్ని మరుగుపరిచాడు. అందుకే మరుగేలరా ఓ రాఘవ, అది ఇక్కడ. మరుగుపరిచాడే లేదా? ఆయన మరుగుపరిచాడు, అందుకే తెలియబట్టలేదు. ఆయనే కప్పేశాడండి. మనం ఏం తప్పలేదు. అయితే చూస్తే తట్టుకోలేం కానీ కప్పేశాడు, అది ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అంటే తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళకి చూపిస్తాడని అర్థం అనమాట, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఇంకా మోక్షానికి అర్హత రాని జీవులు, ఇంకా కర్మ పక్వత లేనటువంటి వారిని భగవంతుడు బంధములోనే ఉంచుతాడు. ఎవరికైతే పక్వత కలిగిందో వారికి మాత్రమే అనుగ్రహం, వాడి యొక్క సాధనని, వాడి యొక్క పక్వతని అనుసరించి గ్రహిస్తాడు, తనలోకి లీనం చేసుకుంటాడు. అది ఇక్కడ అనుగ్రహం అనగా మోక్షము, తిరోధానం అనగా బంధము. ఇప్పుడు 5 కృత్యములకి చక్కగా చూసుకున్న సృష్టి స్థితి లయ బంధము మోక్షము, 5 పనులు చేసేవాడికి ఈశ్వరుడిని పేరు.